ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మధురపూడిలో అంగరంగ వైభవంగా 36వ దుర్గమ్మ జాతర మహోత్సవం. మధురపూడి గ్రామంలో 36వ దుర్గమ్మ జాతర ప్రారంభమైంది. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు మధురపూడి. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి గ్రామంలో ప్రతి ఏటా జరిగే 36వ దుర్గమ్మ జాతర మహోత్సవం శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. భక్తుల రద్దీ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ మహోత్సవానికి గ్రామంలోని ఆడపడుచులతో పాటు జిల్లాలోని పలు గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ పరిచితమే. ఈరోజు దుర్గా తల్లి ఆలయ కమిటీ సభ్యులకు, మధురపూడి గ్రామ ప్రజలకు, అలాగే తిరుమలనాథుని సాయి శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను మధురపూడి గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. ఈ ఆలయం అంటే చాలా ఇష్టం నాకు. ఇది చిన్న నమూనాతోటే ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను 30 ఆలయాలకు ప్లాన్ చేస్తున్నంత కూడా ఈ నమూనాతో ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. అనేది ఈ మధురపూడి రాజమండ్రికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉందా? 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు ఆలయ కమిటీ సభ్యులందరూ నన్ను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా తిరుమలనాథుని సాయి బత్తిన వీరాంజనేయులు గారు, వారు అలాగే వారి పరివారం, కుటుంబ పరివారం అందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను పెద్ద గజమాలతో అది సత్కరించారు. నేను మనసులో ఆ సత్కారాన్ని అంతా కూడా అమ్మవారికి సమర్పించుకుంటున్నాను. ఈ రోజు చాలా సంతోషం ఉంది. అంటే ప్రతి చోట కూడా హిందుత్వం ఎంతో వైభవంగా ప్రకాశించడమే కాకుండా అన్న సంతర్పణలు, ఆలయాల్లో పూజలు, జాతరలు ఇవన్నీ కూడా ఏ లోటు లేకుండా చాలా వైభవం జరుగుతున్నాయి. ఎక్కడ నాకు ఈ ఆలయాల యొక్క నిర్వహణ ఖర్చుల కోసం కానీ, ఆలయ పూజ దేనికైనా అన్నదానాలకు కానీ, సంతర్పణ కానీ
నెలకి సంవత్సరానికి 365 రోజులు కూడా ఎవరెవరో వచ్చి ఏదో అనసంతర్పణ చదువుతూనే ఉన్నారు, నేను ఇస్తూనే ఉన్నాను. అలాగే ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఇవంతా చేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర కమిటీ అయినటువంటి సోము వీర్రాజు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, అలాగే మా నూతన రాజ్యాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కానీ, కాకినాడ జిల్లా బిక్కిన అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బిక్కి నాగేంద్ర గారు, మేమంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ పేదలకు ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, ఆర్థిక పట్టుత్వాన్ని ఎలా పంచుకోవాలి, ప్రకృతి ఎలా కాపాడాలి, మన దేశంలో ఉండే వనరుల్ని మన దేశంలోనే మనం అంటే స్వదేశీ వస్తువులు వాడడంలోని విశేషత, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ, ఈ దేవాలయాల సంరక్షణ గురించి కానీ, ఇతర మతాల వారిని సంస్కారవంతంగా గౌరవించడం కానీ, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం కానీ, అలాగే మనకి ఇంకా చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ప్రకృతి పర్యావరణానికి చెట్టు నాటి కార్యక్రమం చెప్తారో ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ సమాజానికి మనుషులకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఆదేశించారో వాటన్నింటినీ కూడా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ప్రజల యొక్క మన్నలు చూరగొనుకుంటూ ప్రజలకు సహాయం చేస్తూ వైద్యానికి విద్యకి అటువంటి విషయాలకి దాదాపుగా 365 రోజులని ప్రతిరోజు యావరేజ్ ₹1,00,000 చొప్పున ఖర్చు పెడుతూ కేవలం ఆరోగ్య విషయాలకు సంబంధించి ₹1,00,000 దాకా ఖర్చు పెడుతూ అలాగే ఆలయాలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నిరంతరం కూడా ఈ మా 3 నియోజకవర్గ జిల్లాలను కూడా 3 నియోజకవర్గాలు కూడా ప్రజాసేవలో ఉంటూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట దాకా పనిచేస్తూ నేను నా స్టాఫ్ నా కార్యకర్తలు పనిచేస్తున్నాం. ఇదంతా కూడా చాలా సంతోషం కలిగించే విషయం. రానున్న రోజుల్లో కూడా ఇలాగా ప్రతి గుళ్ళలోని కూడా వైభవంగా ఈ సంతర్పణలు అలాగే అమ్మవారి జాతరలు ఇవన్నీ జరుగుతూ ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర నేను త్రికరశుద్ధిగా పాటిస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులకి పత్రికా యాజమాన్యానికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి కెమెరామ్యాన్లకి జర్నలిస్టు మీ అందరికీ కూడా ప్రజలకి మాకు మధ్య ఉండే ఈ సత్సంబంధాలను మీరు చాలా వైభవంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి యొక్క క్షేమ సమాచారం సదా నేను దృష్టిలో పెట్టుకుంటానని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. ఇప్పుడు నేను అడ్డతేగలు వెళ్తున్నాను. అడ్డతేగల్లో హిందూ సమ్మేళనం జరుగుతుంది. దానికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. నన్ను కూడా ఆహ్వానించారు. ఆత్మాతకు జై శ్రీరామ్.